For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హైదరాబాద్ లో ఎన్నో కాళీమాత మందిరాలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది ఫలక్నామా కాళీ మందిర్. ఈ అమ్మవారి ఎదురుగా శ్మశానం ఉండటం వల్ల ఈ అమ్మవారిని శ్మశాన కాళీ అని కూడా పిలుస్తారు. ప్రతి ఆదివారం ఈ అమ్మవారికి ఉదయం 7:30 గంటలకి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి అమావాస్యకి ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. 75 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో మొట్టమొదటిసారిగా కట్టమైసమ్మ తల్లి స్వయంభూగా వెలవటం జరిగింది. ఆ తర్వాత పుట్ట రూపంలో రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా స్వయంభూగా ఇక్కడ వెలిశారు. భక్తులందరూ కలిసి కాళికామాత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ అమ్మవారిని నమ్మి 5 అమావాస్యలు కానీ 5 ఆదివారాలు కానీ మనస్ఫూర్తిగా సేవ చేసుకొని ముడుపు కట్టుకుంటే మనకున్న ధర్మబద్ధమైన అన్ని కోరికలు తప్పనిసరిగా నెరవేరు తీరుతాయంట. ప్రతిరోజు వందలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారి గుడికి రాకముందు వచ్చిన తర్వాత మన జీవితంలో తప్పనిసరిగా మార్పు కనపడుతుందంట. చాలా విన్నాను, మా ఫ్రెండ్స్ అందరు చాలా మంది వచ్చినారు ఇక్కడికి. కానీ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంది. చాలా లాంగ్ నుంచి వచ్చాను, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. ఆల్మోస్ట్ బస్లో ట్రావెల్ చేసుకుంటూ మంచిగా అనిపించింది నాకు. ఫలక్నామా టెంపుల్ వీడియోస్ ద్వారా తెలుసుకొని వచ్చాం. ఇక్కడ గుడి అంతా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ముడుపు కట్టుకుంటే అనుకుంది జరుగుతుందంట. 5 వీక్స్ అలా ఎనీ వన్ ఇంట్రెస్ట్ 5 వీక్స్ కానీ 7 వీక్స్ కానీ అలా అనుకుంది జరుగుతుందంట. మేము నమ్ముకొని కట్టాము. 3rd వీక్స్ అయిపోయినాయి. కొంచెం పాసిబుల్గానే ఉంది, మంచిగానే ఉంది. చాలా బాగుంది టెంపుల్. ఈరోజు అయితే చూడడానికి కరెంట్ 2 సరిపోవడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ వచ్చి తప్పకుండా ఒకసారి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఆలయం గురించిన మరిన్ని విశేషాలు ఈ ఆలయం చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఫలక్నామా కాళికామాత టెంపుల్ అంటారన్నా. ఫలక్నామా కట్టమైసమ్మ ఫస్ట్ ఒక 70 ఏళ్ళ క్రితము. అప్పుడు ఏంటంటే ఇక్కడ వ్యవసాయ భూములు ఉండే. ఆ వ్యవసాయ భూములలో ఏంటంటే ఆ దీపం పెడుతురు, లేకుంటే లేదు ఒక మెరుపులాగా రావడము చేయడము. దానికి అది మా నాయనమ్మ ఇక్కడ కొద్దిగా ముందు జారిపడిన తర్వాత ఏంది ఇక్కడ అది దాని వరకు అది ఉండే. దాని తర్వాత మా నాయన కూడా 4-5 సార్లు కళ్ళలో రావడము చేయడము చెప్పడము ఆ రకంగా చెప్తుంటే మా నాయన అంత తొందరగా అర్థం చేసుకోలేదు, పట్టించుకోలేదు. దాని తర్వాత ఏంద్రా బాబు నీకు చెప్తుంటే అర్థం చేసుకుంటలేవు, ఇన్నిసార్లు నీకు చెప్తుంటే అర్థం చేసుకోవట్లేవు అంటే, అమ్మ ఏంది నీ రూపం ఏంది నీ కథ ఏంది అది అడిగినప్పటి తర్వాత ఇక్కడ వచ్చి మా నాయన ఏంటంటే ఇక్కడ నా చెయ్యి ఎంత దూరం ఉంటుందో, చెయ్యి ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు వరకు నీకు గుడి కడతామ్మా అని ఫస్ట్ ఒక 70 ఏళ్ళ క్రితము కట్టమైసమ్మ గుడి కట్టడం జరిగింది. ఒక 34 ఏళ్ళ తర్వాత కాళికామాత టెంపుల్ సేమ్ ఎల్లమ్మ దేవత 2 గుళ్ళు కట్టడం జరిగింది. అది కట్టిన తర్వాత ఏంటంటే సేమ్ ఏదైతే మైసిగండిలో విగ్రహం ఉండనో అదే విగ్రహం ఉండే. ఎవరైతే మైసిగండిలో ఎవరైతే విగ్రహం తయారు చేసిండో ఇబ్రాహిం పటేల్ చేసిండు, మైసిగండిలో చేసిండు. ఫస్ట్ మైసిగండి కేశంపేట తర్వాత మా అమ్మవారి గుడి ప్రతిష్టాపన చేయడం జరిగింది, ఆయనే తయారు చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత ఒక 7-8 ఏళ్ళ తర్వాత ఆ గుడిని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసారు. ఒక బోనాల ముందు ధ్వంసం చేసినప్పుడు అప్పుడు రైల్వే వాళ్ళు కానీ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లీడర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏంది ఇట్లా పోలీసు బోనాల ముందు ఇట్లా జరిగింది ఏం సంగతి అది ఇది అంటే, అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేసారంటే మీరు జర గడబడి చేయకండి, ఎవరైతే దొంగలు ఉన్నారో ఎవరైతే ధ్వంసం చేసారో వాళ్ళని తొందరగా పట్టుకుంటామని చెప్పి కొందరిని పట్టుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత వాళ్ళు జైలుకు పోయారు చేసారు, మళ్ళీ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఇక్కడనే పట్టలింకనే ట్రైన్ గుద్ది చనిపోవడం జరిగింది. ఈ గుడి విగ్రహాన్ని మాత్రం ఆల్రగడ్డకి వెళ్ళి నేను భాస్కర్ అని ఒక సిఐ ఒక ఎస్ఐ మేమందరం కలిసి ఆల్రగడ్డ కాడ ఆర్డర్ ఇచ్చేసి ఒక నెల 15 రోజుల తర్వాత ఆల్రగడ్డకి వెళ్ళి తెచ్చి విగ్రహం తెచ్చినాము. ఆ విగ్రహం తెచ్చి 2 ఏళ్ళ వరకు ఏంటంటే అప్పుడు ఖర్చు అంటే
మినిమం 1,50,000 ఖర్చు వస్తుంది. అప్పుడు మా అంటే 10-20 రూపాయలు దొరకాలంటేనే మా కష్టం ఉండే ఒక 30 ఏళ్ళ క్రితం. అసలుంటిది 1,50,000 రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి ఎట్లా చేద్దామని దాన్ని అట్లనే పోతలింగన్న టెంపుల్లో పెట్టినాం. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేపర్లో రావడం కూడా జరిగింది. ఎట్లా అంటే ఇన్ని రోజుల నుంచి అమ్మవారి విగ్రహం తెచ్చారు, పోతలింగన్న టెంపుల్లో పెట్టారు, దానికి ఎట్లా ఏం కథ అది ఇది అంటే కొంతమంది దాతలు కూడా వచ్చి చేసి వాళ్ళకు దోషింది వాళ్ళు చేసారు. బియ్యం సంచి ఇచ్చారు, కొన్ని 5,000 ఇచ్చారు, 2,000 ఇచ్చిండు, 1,000 రూపాయలు ఇచ్చిండు. అట్లా చేసిన తర్వాత కూడా అదే మూమెంట్లో నా దగ్గర నా చేయి మీద ప్రతిష్టాపన జరిగింది. ఆ మూమెంట్లోని 55,000 రూపాయలు నా చేతితోని అమ్మవారికి ఖర్చు పెట్టడం జరిగింది. అంటే నేను ఖర్చు పెట్టినా అని నేను చెప్పడము దేని గురించి అంటే ఆ మూమెంట్లోనే ₹1, ₹10 దొరకాలంటేనే చాలా కష్టం ఉండే. అది అమ్మవారు నాకు కలిగించింది. అప్పుడు అమ్మవారు నా చేయి మీద ప్రతిష్టాపన చేయడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూగా బోనాలు రావడము చేయడము, ఆ బోనాలు అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం, అది చేస్తున్నాం. మళ్ళీ మధ్యన ఏంటంటే నాకు కొద్దిగా బిజీ అయిన తర్వాత అమ్మవారిని ఏంటంటే బయట నుంచే కొద్దిగా దర్శనం చేసుకుంటా, కాలర తిరుక్కుంటా, బ్రాస్లెట్ పెట్టుకుంటా అంతా సంపాదించిన. మళ్ళీ దాని తర్వాత అమ్మని ఏంటంటే వచ్చి కాలి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని పోతుంటాయి. అంత పట్టించుకోలేదు. ఇప్పుడైతే ఎట్లయితే పట్టించుకుంటున్నానో అప్పుడు పట్టించుకోలేదు. ఆమె కూడా కొద్దిగా నా మీద కోపం జరిగి, బాబు నీకు ఇంతగానో నీకు సంపాదిస్తుంటే నువ్వు నన్ను మర్చిపోతున్నావు రాని నన్ను కూడా లాజ్ చేసింది. ఆ మూమెంట్లో లాజ్ చేసిన తర్వాత నాకు ఒక గురువు కలవడం చేయడము, ఏంది నేను ఇంతగానో మా అమ్మవారికి అది చేస్తుంటే అది చేస్తలేరంటే అప్పటి నుంచి నేను ఇప్పుడు దగ్గర 10 ఏళ్ళు గానికి వస్తుంది. 24 గంటలు అమ్మవారి దగ్గర దీపం ఉంటుంది. అప్పటి నుంచి అన్నదాన కార్యక్రమం 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసినాను. అప్పుడు ఎవరో దాతలు ఇద్దరు లేకుంటే లేదు. ఆ మూమెంట్లో కూడా నేను ఎన్నో అప్పులు చేసి కూడా అది చేసినాను. ఆమె నేను అప్పు చేసి అదైతే చేసినానో ఆమె నాకు వేరే రకంగా రియల్ ఎస్టేట్లో కానీ జిహెచ్ఎస్సి కాంట్రాక్ట్లో కానీ దీంట్లో చూపెట్టింది. అమ్మవారు అయితే ఇప్పుడు మాకు మంచిగానే ఉంది, మంచిగా చేస్తుంది. వచ్చే భక్తులకు కూడా ఏంటంటే అనుకున్న కోరికలు 3 వారాలు 4 వారాల లోపల అలా కోరికలు నెరవేరుస్తాయి. దాని తర్వాత వాళ్ళు తోసిన కాడికి గల్లలు వేస్తారు, లేకుంటే వాళ్ళు దావతులు చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక 6 నెలల నుంచి ఇబ్బంది ఏం జరిగిందంటే ప్రతిరోజు ఇక్కడ టెంట్లు వాడి దావతులు చేస్తుంటే కొన్ని వేల పబ్లిక్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి అనుకోకుండా జాగలేదు కాబట్టి కొద్దిగా దావతులు అవి ఇవి అనేటివి కొద్దిగా తగ్గినాయి. కాకపోతే భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటారు, వాళ్ళ మొక్కుబడి ఏదో అది చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మా దగ్గర లేదనగానే ఒక 6 మంది శివశక్తులు ఉంటారు. 6 మంది శివశక్తులు ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే అమ్మవారి చుట్టుపక్కల ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఒకడు మంచోడు చెడ్డోడు వచ్చే పిల్లలకి ఏదైనా కీసరు తలిగే, లేకుంటే ఏదైనా దిష్టి ఉంటే, ఏదైనా నజరు ఉంటే, లేకుంటే ఆర్థిక పరిస్థితిగా ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో. వాళ్ళకేంది ఎట్లా చేస్తే అమ్మవారి పూజలు ఎట్లా చేస్తే ఎట్లా బాగుపడతారు అనే ఉద్దేశంతో ఈ 6 మంది శివశక్తులు ఇక్కడ ఉండి వాళ్ళు సేవ చేసుకుంటారు. దగ్గర వాళ్ళు కూడా 10 ఏళ్ళ నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గర సేవలు చేసుకుంటారు శివశక్తులు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఆదివారం నాడు అభిషేకం 5 గంటలకి అభిషేకం స్టార్ట్ అవుతుంది. 7, 7:30, 8 గంటల వరకు అలంకరణ మొత్తము అదైపోతుంది. ప్రతి ఆదివారం కానీ ప్రతి అమాస రోజు కానీ 4 ఆదివారాలు ఒక అమాస అభిషేకాలు జరుగుతుంటాయి ఇక్కడ. ఒక్కటి అన్న ఇప్పుడు ఒకప్పుడు ఒక ఏడాది క్రితం మాత్రం ఈ షెడ్యూల్ లేకుండా ఉండే ఇక్కడ నల్లలు లేకుండా ఉండే, బోర్ లేకుండే. ఆ బోర్ అంటే నేను ఒక 5 ఏళ్ళ క్రితమే బోర్ వేయించినాను. ఈ షెడ్డు కానీ బయట కానీ అమ్మవారి గద్దె కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే మేము వచ్చే పబ్లిక్ కరెక్ట్ రావాలి, రూట్లో పోవాలి, చేయాలి అనే ఉద్దేశంతో నాకు గల్లెలు వేసిన పైసలు ప్లస్ దాతలు ఇచ్చిన పైసలు దాంతో నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాను. ప్లస్ ఇంకోటి ఎవరైనా దాతలు ఇస్తే కూడా అది అమ్మవారికే ఖర్చు పెడతాం కానీ నాకు ఇంటికి పెట్టే అవసరం, నాకు ఇంటికి వాడుకునే అవసరం కూడా లేదు. ఎందుకు లేదంటే ఆ తల్లి నాకు వేరే రూట్లు ఉన్నాయి నాకు చూపెట్టేటివి. ఎట్లా అంటే నేను ఏదైనా పని చేయాలనుకుంటే, ఏ కాంట్రాక్ట్ చేయాలన్నా అమ్మవారి ఆ కాంట్రాక్ట్ ద్వారా నేను సంపాదించుకుంటున్నాను, చేస్తున్నాను. ఎవరైతే ఇచ్చిన భక్తులు గల్లలు ఏమంటాను అది ఇచ్చిన చేయికి ఇచ్చిన ఒక పేపర్ బుక్లో రాస్తాను, బుక్లో రాసి అమ్మవారికే ఖర్చు పెడతాం. ప్రతి రూపాయి అమ్మవారికే ఖర్చు పెడతాం తప్ప ఇంటికి వాడుకునేది మాత్రం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇంతమంది భక్తులకు నేను ఒకటి మనవి ఏంటంటే నేను కొద్దిగా
ఇబ్బంది ఏముందంటే వాష్రూమ్ లేదు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే అది ఓపెన్ ఉంటే అది ఇంకా నేను ఏదో చేయగలుగుతుంటే, ఇది ఏంటంటే రైల్వే ల్యాండ్ కాబట్టి నేను చేయలేకపోతున్నాను. ఆల్రెడీ నేను జిహెచ్ఎంసీలో కాంప్లైంట్ ఇచ్చినాను. వాళ్ళు కూడా ఒక నెల 15 రోజులలో వాళ్ళు కూడా నాకు వాష్రూమ్ల గురించి స్నానాల గురించి దాని గురించి ఇవ్వగలుగుతారు. ఇంకోటి ఏంటంటే రైల్వే వాళ్ళని నేను కోరుతున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను కిషన్ రెడ్డి లెటర్ ఇచ్చినాను, అసదుద్దీన్ ఓసీ లెటర్ ఇచ్చినాను, ఇంకో బండి సంజయ్ లెటర్ కూడా ఇచ్చినాను. ఏంటంటే వాళ్ళు ఇంకా మాకేం కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇది ఢిల్లీ వరకు పోవాలి కాబట్టి ఈడ సెట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఢిల్లీ వరకు పోవాలి కాబట్టి అతి తొందరలో వస్తుందని అమ్మవారు ఇప్పిస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ రైల్వేల మనసు కూడా మారి ల్యాండ్ మాత్రం ఏదైతే అమ్మవారికి ఎంతైతే ల్యాండ్ అవసరమో ఆ ల్యాండ్ మాత్రం కంపల్సరీ అమ్మవారు ఇప్పిస్తుంది. ఇప్పించిన తర్వాత ఫస్ట్ నేను లేడీస్ కానీ గర్భశ్రీలకు కానీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కానీ ఏదైతే చేయాలని నేను అనుకుంటున్నానో అది మాత్రం ఫస్ట్ అవి జాగా మాకు సెట్ కాగానే ఫస్ట్ చేసేది అదే చేస్తాను. జై బోలో కాళీ మాతాకి.